ఈ భారతదేశంలో మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా? 146 కోట్ల మంది. అలాగే స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు ఎంతమంది తెలుసా? 25 కోట్ల మంది. అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావురా అంటే, నేను చిరంజీవిలాగా పెద్ద డైలాగ్ వేసేద్దాం అనుకున్నాను. ఈ భారతదేశంలో మొత్తం 146 కోట్ల మంది అనేది చెప్దాం అనుకున్నాను, కానీ నాకేది సూట్ కావట్లేదు. సో క్యాజువల్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, 10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేది కన్ఫ్యూజన్, సెకండ్ వన్ పేరెంట్స్ యొక్క ప్రెజర్, అండ్ థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో వీటి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్. 10th క్లాస్ తర్వాత అసలు మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం తీసుకోవాలి, ఇంటర్ వెళ్ళాలా లేదంటే డిప్లొమాకి వెళ్ళాలా, అసలు ఏదైతే బెటర్? ఈ కన్ఫ్యూజన్ గురించి చెప్పి నేను కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయేటట్టున్నాను. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా నేనేం చేశానో చెప్తాను మీకు. ఆఫ్టర్ 10th తర్వాత నేను పెద్ద కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఏం చెయ్యాలి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఇంటర్ బెస్ట్ ఏమో అనుకున్నాను. ఆ తర్వాత అడితిప్పి పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోయాను. ఈ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి అంటే డిప్లొమాలో జాయిన్ అవ్వడానికి ముందు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉందన్నమాట, పాలిసెట్. ఈ పాలిసెట్ ఎగ్జామ్కి అప్పుడు నాకు ఫీజు 400 అనమాట. దగ్గరలో ఏదో కాలేజ్ ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ దీనికోసం ప్రిపేర్ అయ్యాను. ఈ పాలిసెట్ ఎగ్జామ్లో ఆడ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అడిగాడు. మొత్తం ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ టైంలో ర్యాంక్ ఎంత వచ్చిందంటే 1,01,999 రూపాయలు మాత్రమే వచ్చింది. మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే 41 మార్కులు. సో అటు తిప్పి గుడివాడలో ఏదో కాలేజీలో జాయిన్ అయ్యాను అనుకోండి. ఓకే, ఈ సోదంతా పక్కన పెడితే మీకు ఒక క్రేజీ విషయం ఒకటి చెప్పాలి. కష్టపడి అక్కడ కోచింగ్కి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి కష్టపడి చదివి ఆ పాలిసెట్ ఎగ్జామ్లో తెచ్చుకున్న మార్కులు ఏంటంటే 41 మార్కులు. బట్ ఈ పాలిటెక్నిక్ అయిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళే టైంలో ఈసెట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ఉందన్నమాట. ఈ టెస్ట్కి మాత్రం నేను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంటికాడ కూర్చొని చదవను కూడా చదవాల. బట్ నాకు 2000 ర్యాంక్ వచ్చింది, 67 మార్కులు వచ్చాయి. ఎట్టా వచ్చినాయిరా అంటే, దీనికోసం కూడా నీకు ఒక ప్రత్యేకమైన వీడియో ఒకటి రెడీ చేస్తాను, చదవ పెట్టకుండా మార్కులు ఎలా తెచ్చుకోవాలని. నేను దానికోసం ఒక్కరోజు ముందే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట ఇంట్లో కూర్చొని. ఏ విధంగా చేశాను, ఎలా చేశాను అనేది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యలో సెలవులు ఉంటాయి కదా, ఈ టైంలో కొంచెం నువ్వు ఒకసారి ఆలోచించు. తర్వాత నెక్స్ట్ స్టెప్, అసలు నువ్వు చదవాలా, నువ్వు నీ కోసం చదువుతున్నావా లేదా నీ చుట్టూ 10 మందిని ఉద్ధరించేత్తకు చదువుతున్నావా? నాకైతే నేను చదవడం వల్ల ఎంతమంది బాగుపడ్డారంటే, జిరాక్స్ షాప్ వాళ్ళు అండ్ ఆర్టీసీ బస్ వాళ్ళు, అక్కడ బస్ పాస్ తీసుకునే కౌంటర్లో వాళ్ళు, అండ్ నెక్స్ట్ అప్పుడప్పుడు పక్కన బేకరీ షాప్లో తింటా కదా, ఆ బేకరీ షాప్ వాడు బాగుపడ్డాడు. సో నీ చాయిస్ ఎలా ఉండాలంటే, నువ్వు చదివే చదువు నీ జ్ఞానాన్ని పెంచాలి, అంతేగాని 10 మందిని కోటీశ్వరులుగా చేయకూడదు. నువ్వు చదివే చదువు నిన్ను కోటీశ్వరుడిగా చేయాలి కానీ బేకారుగా చేయకూడదు. సో ఏం ఎంచుకోవాలన్నా సరే ఆలోచించి ఎంచుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి పేరెంట్ యొక్క ప్రెజర్. పాపం వాళ్ళేదో నిన్ను బాగు చేసేద్దామని చెప్పి అక్కడ అడిగి వాళ్ళని అడిగి 10th తర్వాత ఏదైతే బెస్ట్ అంటారు, కొంతమంది ఏమో ఇంటర్ అంటారు, కొంతమంది ఏమో డిప్లొమా అంటారు. మెయిన్గా డిప్లొమాకి ఎక్కువ మంది ఓట్లేస్తారు, ఎందుకంటే అందులో ఈసీఈ తీసుకోండి అటు వెళ్ళిపోవచ్చు ఇటు వెళ్ళిపోవచ్చు, లేదా సిఎస్సి తీసుకోండి సాఫ్ట్వేర్ ఎక్కేయచ్చు. ఈసీఈ అయితే అటు సాఫ్ట్వేర్ వెళ్ళిపోవచ్చు ఇటు హార్డ్వేర్ వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎటు కాకుండా ఇట్లా కూర్చొని పోతారనమాట. సో ఒకసారి చూడండి బయట పరిస్థితి ఎలా ఉందా. ఈ 2025 అయితే మరీ దారుణంగా ఉందనుకోండి. వచ్చి అందరిని బాగు చేద్దాం అనుకుంటే మొత్తం అందరినీ చెడగొట్టి పడేసింది అనమాట. అండ్ లాస్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్. అసలు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, సో ఎలాగో నీకు మరీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా నువ్వు ఒకవేళ ఏ డిప్లొమానో తీసుకున్నావు అనుకో, ఎంట్రన్స్ టెస్ట్ రాస్తావు అనమాట. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా నీకు స్కాలర్షిప్ అనేది వచ్చింది గవర్నమెంట్ నుంచి, మేనేజ్మెంట్ సీటు.
నీ దగ్గర మరీ డబ్బు లేకపోతే ఏం చెయ్యాలో తోచకపోతే గట్రా రాసేసుకుని ఏదో గ్రూప్లో జాయిన్ అయిపోయి అలా చదివచ్చు అనమాట. సో నీ చదువు అయితే 10th క్లాస్ ఆపేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఆ డిప్లొమా చేసి ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో అట్లా చదువుకుంటా ముందుకెళ్ళాలి. బట్ నీకు మధ్యలో ఇంకా డబ్బులు ఏమి అవ్వవా అంటే చాలా అడిగి అవుతాయి. ఆ రికార్డులు కానీ మధ్యలో ఆ కాలేజీలో వేసే ఫైన్లు అని అయ్యి అని చెప్పి గట్టిగా లాగుతారు అనుకోండి. అండ్ అలాగే నువ్వు 10th క్లాస్లో మరీ టాపర్ అనుకోండి, 10/10 స్టూడెంట్ అనుకోండి, పిలిచి మరీ డబ్బులు ఇస్తారనమాట. అండ్ నీకు వేరే వాళ్ళతో పోలిస్తే నీకు స్కాలర్షిప్స్ ఎక్కువ వస్తాయి. సో ఆ డబ్బులతో నువ్వు మొత్తం అంతా మేనేజ్ చేసేయచ్చు అనమాట. సో మధ్యలో బలైపోయేది ఏంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు చూసావా మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ అంటే 8.7, 9.1 ఇలాంటి వాళ్ళందరూ మధ్యలో బలైపోతారనమాట ఈ డబ్బుల విషయంలో. సో ఇప్పుడు నేను యాజ్ ఏ స్టూడెంట్గా 10th క్లాస్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానో చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్, ఏం తీసుకోవాలో తెలియదు, ఎందుకు తీసుకోవాలో తెలియదు. సో నా యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్పుడు ఏదో ఒక యానిమేషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది దాని గురించి కనుక్కుంటే కోర్స్ అనేది ఒక 2 లక్షల దాకా ఉంటుంది అన్నారు. దెబ్బకి పెద్ద బ్యాండ్ పడిపోయింది అనమాట దానికి. అండ్ నెక్స్ట్ సో అది అయ్యే పని కాదుగా అని చెప్పి వాళ్ళని వెళ్ళనాడికి ఎట్టగొట్ట ఈ డిప్లొమాలో జాయిన్ అయిపోయాను అనమాట. ఈ డిప్లొమాలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి ముందు ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది కదా. ఆ ఎంట్రన్స్ టెస్ట్కి 41 మార్కులు వచ్చినాయి. పెద్ద కాలేజీలు అన్నీ పెట్టేసాం. ఏదో పెద్ద కాలేజ్ వచ్చిద్దాం అనుకుంటే ఏదో వచ్చిందిలేండి, మంచి పని. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఫస్ట్లో బాగానే పడ్డాయిలేండి. అండ్ లాస్ట్కి 4th ఇయర్కి వచ్చేసరికి ఒక క్వార్టర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా ఎగ్జామ్స్ టైం రాగానే అందరినీ పట్టేసుకున్నారనమాట. సొంత డబ్బు కట్టుకోండి, అవి పడినప్పుడు మీరే తీసేసుకోండి, సొంత డబ్బు కట్టుకొని ఎగ్జామ్స్ రాసుకోండి అని చెప్పి అందరినీ పట్టుకున్నారనమాట. సో ఏం చేసేది లేక అప్పులు చేసి ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకొని అట్టా ముందుకు వచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేస్తావంటే ఈ కన్ఫ్యూజన్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు, అసలు నీకేమైనా స్కిల్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకో. నువ్వు డ్రాయింగ్ బాగా వేయగలవా? సో ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళిపో. అండ్ డ్యాన్స్ బాగా వేయగలవా? ఆ డ్యాన్స్ మీద ఏదో ఒక ఫీల్డ్ నేర్చుకో. లేకపోతే అది కాదు ఇది కాదు నాకు ఏ స్కిల్ లేదనుకుంటే ఇక చేసేది ఏమి లేదు, ఏ ఇంజనీరింగ్ తీసుకో. కానీ నీకేమన్నా స్కిల్ ఉంటే ముందు వెనక ఆలోచించమాకండి, ఎంత ఖర్చైనా పర్లేదు ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపో. నీ యొక్క ఫ్యూచర్ బాగుండిద్ది అనమాట. సో నీకు ఏమి లేకపోతే అప్పుడు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేయండి. సో ఫస్ట్ మీరేం చేయాలంటే మీ యొక్క మార్గాన్ని ఎంచుకోండి. ఆ ఫీల్డ్లోకే 100% వెళ్ళడానికి ట్రై చేయండి. అది ఇది ఏది కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్లోకి దూకండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాం. మరి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చదవ పెట్టకుండా ఏ విధంగా పాస్ అయిపోవాలి అని చెప్పి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి కదా, దాని మీద నీకు వీడియో చేస్తాను. కష్టపడి చదివి 41 మార్కులు తెచ్చుకోవడం కన్నా చదవ పెట్టకుండా 67 మార్కులు తెచ్చుకోవడం విన్నా కదా. నేను ఎలా 67 మార్కులు తెచ్చుకున్నాను ఈ సెట్లో మీతో నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఈ వీడియోని ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. ఈ విధంగా ఈ వీడియో యొక్క వ్యూస్ 1000, 2000, 3000, 4000, 1,00,000, 1 కోటి, 2 కోట్లు ఎక్కడికో వెళ్ళాలన్నమాట. సో ఈ ఛానల్ సక్సెస్ అయ్యే బాధ్యత మీదే.